హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇండియాను దెబ్బకొట్టే ప్లాన్. పాక్ సరికొత్త వ్యూహం రచిస్తోందా? భారత్ నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ తన వైమానిక రక్షణ సామర్థ్యాల్ని బలోపేతం చేయడానికి సరికొత్త ఆయుధాలను సమీకరించాలనే వ్యూహంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలో చైనా తయారీ క్షిపణులు, టర్కీ డ్రోన్లపై మరింత ఆధారపడాలని పాక్ ఒక పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. మరి ఈ మేరకు చాలా వరకు కథనాలు కూడా వెలువడ్డాయి. మరి ఈ వ్యూహం ద్వారా భారత్తో ఇన్ ఫ్యూచర్ జరిగేటువంటి వైమానిక ఉద్రిక్తతలకు ఎదురుదెబ్బ ఇవ్వగల సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనేది పాకిస్తాన్ ముఖ్యమైన ఉద్దేశంగా విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అయితే భారత్ నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలు దక్షిణాసియా భద్రతా సమీకరణాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి మనకు తెలుసు. పాకిస్తాన్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి కొత్త సైనిక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. మరి ఇందులో భాగంగానే చైనా తయారీ క్షిపణులు, అలాగే టర్కీ డ్రోన్ టెక్నాలజీపై ఆధారపడే దిశగా కూడా అడుగులు వేస్తోంది. అయితే ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ వినియోగించిన బహుళస్థాయి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కానీ, డ్రోన్ డిటెక్షన్ నెట్వర్క్స్ కానీ, అలాగే రియల్ టైం కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు కానీ చాలా అత్యంత సమర్థవంతంగా పనిచేసినట్లుగా రక్షణ విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు. ఈ పరిణామమే పాకిస్తాన్ సైనిక వ్యూహకర్తలకు తమ ప్రస్తుత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఉన్న లోపాలని గుర్తించడానికి దారితీసిందని కూడా భావిస్తూ ఉన్నారు. మరి సో ఈ నేపథ్యంలో భవిష్యత్ వైమానిక ఉద్రిక్తతలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవడం పాకిస్తాన్కి చాలా ఇంపార్టెంట్ అయిపోయిందని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే పాక్ తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో చైనా యొక్క క్యారెక్టర్, అంటే చైనా పాత్రని మరింత పెంచాలని కూడా యోచిస్తోంది. మరి ఇప్పటికే చాలా రకాల చైనా తయారీ రాడార్ వ్యవస్థలు కావచ్చు, క్షిపణులు కావచ్చు పాకిస్తాన్ ఆల్రెడీ యూజ్ చేస్తోంది. మరి ఇప్పుడు మరింత అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్, అలాగే ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ను రూపొందించేందుకు, అలాగే చైనా నుంచి పొందేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం. మరి వీటి ద్వారా శత్రు వైమానిక దాడులను ముందుగానే గుర్తించి అడ్డుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది పాక్. టర్కీతో ఉన్న రక్షణ సహకారాన్ని మరింత విస్తరించాలనే దిశలో కూడా పాక్ ఈ సందర్భంగా అడుగులు వేస్తోంది. ఇక్కడ చూస్తే మనం ముఖ్యంగా వార్ డ్రోన్స్ కావచ్చు, అలాగే కమికాజ్ డ్రోన్స్ కావచ్చు, లాంగ్ రేంజ్ యూఏవీలు కావచ్చు, ఇలాంటివన్నీ స్పామ్స్ డ్రోన్ టెక్నాలజీపై ఆసక్తి పెరుగుతున్నట్టుగా కూడా నివేదికలు చెప్తున్నాయి. మరి ఈ డ్రోన్లను భవిష్యత్ యుద్ధ పరిస్థితుల్లో రికానైసెన్స్, అంటే దీన్ని ఏమంటారంటే గూఢచర్యం అంటారు, లక్ష్య నిర్ధారణ అంటే టార్గెట్ కన్ఫర్మ్ చేయడం, అలాగే దాడి సామర్థ్యాల కోసం ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చూస్తే ఆపరేషన్ సింధూర్ టైంలో భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చూపిన ఆ తెగువ సామర్థ్యం పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రణాళికల్లో ఈ చేంజెస్కు మెయిన్ రీజన్ అవుతుందంటున్నారు. డ్రోన్స్, అలాగే క్షిపణి దాడులు అనుకున్న స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో రక్షణ కావచ్చు, దాడి సామర్థ్యాలను రెండింటినీ సమానంగా మెరుగుపరచాల్సిన అవసరం ఏర్పడిందని అంటున్నారు. సో ఈ కొత్త వ్యూహం అమల్లోకి వస్తే దక్షిణాసియాలో ఆయుధ పోటీ అయితే మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.